ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో 10th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. మ్యాథమెటిక్స్ పెడగాజీ సబ్జెక్ట్, ఇది సెకండ్ సెమ్ వాళ్ళకి సంబంధించింది, B.Ed సబ్జెక్ట్. ఓకే, సో మీకు 9 యూనిట్స్ వరకు కూడా కంప్లీట్గా అవైలబుల్ ఉంది. ఫస్ట్ సెమ్ను సెకండ్ సెమ్కి కలిపి మ్యాథ్స్ యొక్క పెడగాజీ వీడియోస్ అనేటివి. సో ఒక్కొక్క యూనిట్కి డిఫరెంట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. అక్కడ మీకు యూనిట్కి సంబంధించిన నోట్స్ మొత్తం ఉంటుంది అండ్ అలాగే వీడియోస్ కూడా ఉంటుంది. ఓకే, నోట్స్ అనేది ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో PDF ఫోల్డర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో వన్స్ యూనిట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆ యూనిట్ యొక్క మొత్తం నోట్స్ కూడా PDF ఫోల్డర్ ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. లేదు అంటే కనుక ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క వీడియో కింద కూడా మీకు నోట్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఈ నోట్స్ కానివ్వండి, ఈ వీడియోస్ కానివ్వండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ ఇలాంటివి ఏవి కూడా మీకు ఉపయోగపడితే ప్లీజ్ లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మీ లైక్స్ కానివ్వండి, సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి. సో మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ లేదా మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ అనుకోండి మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్. అందుకే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కమింగ్ టు టుడేస్ క్లాస్, మనం ల్యాబొరేటరీ వర్క్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో ల్యాబొరేటరీ వర్క్ మనకు ఆల్రెడీ తెలుసు, ల్యాబ్స్లో జరిగే వర్క్ ఏముంటుంది, ప్రాక్టికల్గా ఉంటుంది. ఓకే, వెన్ స్టూడెంట్స్ గెట్ ఆన్ ఆపర్చునిటీ టు డెవలప్ కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్ అండ్ లా through first-hand experiences before concepts are discussed in the classroom, it is called inductive laboratory work. సో మనకి ల్యాబొరేటరీ వర్క్లోనే ఇండక్టివ్ ఉంటుంది, డిడక్టివ్ ఉంటుంది. ఇండక్టివ్ ల్యాబొరేటరీ వర్క్ అంటే ఏంటంటే మనకి థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయకముందే కాన్సెప్ట్ని ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ తోటి ల్యాబ్స్లో చేయడం. అదే డిడక్టివ్ ల్యాబొరేటరీ వర్క్ ఏంటంటే టోటలీ ఆపోజిట్. చూడండి ఇక్కడ, ఇట్ ఈజ్ ఆపోజిట్ టు ద డిడక్టివ్ ల్యాబొరేటరీ వర్క్. ఇండక్టివ్ ల్యాబొరేటరీ వర్క్ అనేది డిడక్టివ్ ల్యాబొరేటరీ వర్క్కి టోటల్గా ఆపోజిట్. అంటే ఇక్కడ మనకి ప్రాక్టికల్గా ఫస్ట్ చేయకుండా థియరిటికల్గా చెప్తారు కాన్సెప్ట్ని, దెన్ ప్రాక్టికల్గా చేస్తారు డిడక్టివ్లో. అండ్ ఇండక్టివ్లో ప్రాక్టికల్గా ఫస్ట్ చేస్తారు, తర్వాత థియరిటికల్ కాన్సెప్ట్ అనేది చెప్తారు. ఓకే, దిస్ అప్రోచ్ ప్రొవైడ్స్ స్టూడెంట్స్ విత్ ఎ బెటర్ అండర్స్టాండింగ్. ఎప్పుడు కూడా థియరీ అనేది ఫస్ట్ చెప్పి తర్వాత ప్రాక్టికల్గా చేయిస్తే బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఓకే, సో ల్యాబొరేటరీ వర్క్ యొక్క అసెస్మెంట్ గురించి చూద్దాం. సో కలెక్టింగ్ అండ్ యూజింగ్ రైట్ అపారటస్ / ఎక్విప్మెంట్. సో కరెక్ట్ అయిన ఎక్విప్మెంట్ని యూజ్ చేయాలి, కలెక్ట్ చేయాలి. ఓకే, డ్రాయింగ్, డయాగ్రామ్ అండ్ ప్లానింగ్ అప్రోప్రియేట్ ప్రొసీజర్. సో ప్లానింగ్ చేయడం, డయాగ్రామ్ని గీయడం, అలాగే దానికి సంబంధించిన అప్రోప్రియేట్ ప్రొసీజర్ని తీసుకురావడం. ఓకే, అబ్జర్వింగ్ అండ్ కలెక్టింగ్ డాటా సిస్టమేటికల్లీ. సో ల్యాబ్ వర్క్లో అబ్జర్వ్ చేయడం అండ్ అలాగే డాటాని కలెక్ట్ కూడా చేస్తాం. సిస్టమేటిక్గా ఉండాలి అది. మీరు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తూ కలెక్ట్ చేస్తారు డాటాని. ఓకే, క్యాల్కులేషన్స్ విత్ యూనిట్స్. ఇప్పుడు వచ్చిన యూనిట్స్ యొక్క క్యాల్కులేషన్ కూడా చేస్తాం మనం. మీరు కెమిస్ట్రీ ల్యాబ్స్ కానీ ఫిజిక్స్ ల్యాబ్స్ కానీ ఇది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. ఇంటర్ప్రిటింగ్ ద డాటా అండ్ డిరైవింగ్ ద కన్క్లూజన్. మీరు కలెక్ట్ చేసిన డాటాని ఇంటర్ప్రిట్ చేయడం, దాని ద్వారా అసలు ఏంటి రిజల్ట్ అనేది చూడడం. బిల్డింగ్ అప్ ఎసెన్షియల్ టెక్నికల్ అండ్ ప్రాసెస్ స్కిల్స్. సో కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ మరియు కావాల్సిన ప్రాసెసింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం. రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్ డాటా హానెస్ట్లీ అండ్ సపోర్ట్ విత్ గ్రాఫ్స్ అండ్ ఫిగర్స్. మీరు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ల్యాబ్లో ఆ డాటాని రికార్డ్ చేయడం అండ్ రిపోర్ట్ చేయడం, అది కూడా హానెస్ట్గా ట్రూ డాటా అనేది ఉండాలి. అది కూడా మీరు గ్రాఫ్స్ అండ్ ఫిగర్స్ తోటి ఇవ్వచ్చు. పోజింగ్ ఇంక్వైరీ బేస్డ్ క్వశ్చన్స్. ఇంక్వైరీ బేస్డ్ క్వశ్చన్స్ని తీసుకురావాలి. అండ్ అలాగే అబ్జర్వింగ్ ద ల్యాబొరేటరీ రూల్స్ ఇంక్లూడింగ్ సేఫ్టీ రూల్స్ ప్రాపర్లీ. సో ల్యాబ్స్లో సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ల్యాబొరేటరీ రూల్స్ కానివ్వండి, సేఫ్టీ రూల్స్ కానివ్వండి పాటించాలి. అది పాటిస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. అండ్ లాస్ట్ పాయింట్ చూసుకుంటే బిహేవింగ్ ప్రాపర్లీ ఇన్ ద ల్యాబొరేటరీ. సో ల్యాబ్స్లలో ఎలా బిహేవ్ చేయాలో అలాగే ఉండాలి. లేదు అని అంటే యాక్సిడెంట్స్ అవ్వచ్చు, ఆగతాయితనంగా ఉంటే పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ అనేటివి కూడా జరగచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్వ్యూ లేదా ఓరల్ టెస్ట్. ఇంటర్వ్యూ ఆర్ ఓరల్ టెస్ట్ ఈజ్ ఎ యూస్ఫుల్ టూల్ ఆఫ్ అసెస్మెంట్ పర్టికులర్లీ ఫర్ గ్రూప్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్ అండ్ ల్యాబొరేటరీ వర్క్. సో మనకి ఇంటర్వ్యూ కానివ్వండి, ఓరల్ టెస్ట్ కానివ్వండి, ఇది దేనికి పనికి వస్తుందనంటే ఇది ఒక టూల్ ఆఫ్ అసెస్మెంట్ లా తీసుకోవచ్చు. అది గ్రూప్ వర్క్కి కానివ్వండి, ప్రాజెక్ట్స్ ఇచ్చినప్పుడు కానివ్వండి, ల్యాబ్స్లో వర్క్ జరిగినప్పుడు కానివ్వండి. ఇట్ క్యాన్ ఆల్సో బీ యూస్డ్ యాజ్ ఎ ఫాలో అప్ ఆఫ్ అదర్ టూల్స్ ఆఫ్ అసెస్మెంట్.
ఈ ఇంటర్వ్యూ కానివ్వండి, ఓరల్ టెస్ట్ కానివ్వండి, వేరే టూల్స్ ఆఫ్ అసెస్మెంట్ ఉంటాయి కదా, వాటికి బ్యాకప్ లాగా, ఫాలోఅప్ లాగా కూడా వీటిని యూస్ చేయొచ్చు. ఇట్ కుడ్ బీ ఏ పర్సనలైజ్డ్ ఇంటర్వ్యూ విచ్ హెల్ప్స్ టు డెవలప్ బెటర్ ర్యాపో with student and get an insight into the process of work the student has done or contributed. సో ఏమంటున్నారు ఇక్కడ, ఈ ఇంటర్వ్యూ ద్వారా అండ్ ఓరల్ టెస్ట్ ద్వారా స్టూడెంట్స్ యొక్క పర్సనల్ ఒపీనియన్స్ కానివ్వండి, వాళ్ళలో ఉన్న ఇంటెలెక్చువల్ థింగ్స్ కానివ్వండి, వాళ్ళు ఎలా ప్రాసెస్ చేస్తున్నారు వర్క్ అనేది కానివ్వండి తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇంకా చూసుకుంటే మెనీ టైమ్స్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ ద ఇండివిజువల్స్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఏ గ్రూప్ వర్క్ ఆర్ ప్రాజెక్ట్. సో చాలాసార్లు ఈ గ్రూప్ వర్క్లో, ప్రాజెక్ట్ వర్క్లో ఇండివిజువల్ ఎంత కాంట్రిబ్యూట్ చేశారనేది తెలుసుకోవడం కష్టం కావచ్చు. ఇంటర్వ్యూ మే బీ ఈవెన్ రికార్డెడ్ సో దట్ ఇట్ క్యాన్ బి అనలైజ్డ్ అండ్ అప్లైడ్ టు అదర్ ఫైండింగ్స్. సో ఈ ప్రకారంగా ఇట్లా మనకి ఇండివిజువల్ యొక్క కాంట్రిబ్యూషన్ తెలుసుకోవడానికే ఇంటర్వ్యూ అనేది తీసుకుంటాము. ఓకే, అండ్ అలాగే ఈ ఇంటర్వ్యూని మనం రికార్డ్ కూడా చేసి పెట్టుకోవచ్చు ఫర్దర్గా యూజ్ అవ్వడానికి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు జర్నల్ రైటింగ్ గురించి చూద్దాం. Students' journal can be an important source of information about their learning difficulties, misconceptions, and new concepts, strengths and challenges, self-assessment. సో స్టూడెంట్స్ వాళ్ళు సెల్ఫ్ జర్నల్ రాసుకున్నట్టయితే దాంట్లో మనకి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. వాళ్ళ లెర్నింగ్ డిఫికల్టీస్ ఏంటి, వాళ్ళ మిస్కన్సెప్షన్స్, తప్పుగా తీసుకున్న కాన్సెప్ట్స్ ఏంటి, కొత్త కాన్సెప్ట్స్ ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, సెల్ఫ్ అసెస్మెంట్ వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు, వీటన్నిటి మీద అవగాహన వస్తుంది. The act of transferring thoughts, ideas and feelings into written words also encourages students to examine their own thought process. సో ఇక్కడ ఈ థాట్స్ కానివ్వండి, ఐడియాస్ కానివ్వండి, ఫీలింగ్స్ కానివ్వండి, రిటర్న్ వర్డ్స్లో ఉండేలాగా స్టూడెంట్స్ని మనం ఎంకరేజ్ చేసామనుకోండి, వాళ్ళ థాట్స్, ఐడియాస్, ఫీలింగ్స్ని, వాళ్ళ థాట్స్ని వాళ్ళు మళ్ళీ తిరిగేసి చూసుకోవడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. జర్నల్ అంటే ఏంటి, మీరు చేసినవి, మీరు ఫీల్ అవుతున్నవి రాయడం అన్నమాట. ఓకే, in order to set clear expectations and procedures for journal writing, teachers must plan how often students will write in their journals, when, for how long and for what purpose. సో జర్నల్ రైటింగ్ అనేది కరెక్ట్గా జరగాలంటే కనుక టీచర్స్ చూసుకోవాలి. ఓకే, పిల్లలు ఏం రాస్తున్నారు జర్నల్లో, ఎంతసేపు రాయొచ్చు, ఏ పర్పస్కి రాస్తున్నారు. ఓకే, ద టీచర్ మస్ట్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రిటన్ అబ్జర్వేషన్, క్వశ్చన్స్ ఆర్ నోట్స్ ఇన్ ద మార్జిన్ టు ఎంకరేజ్ స్టూడెంట్స్. సో టీచర్ తన ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. సింపుల్గా వాళ్ళు రాసేది అబ్జర్వ్ చేయడం ద్వారా, క్వశ్చన్స్ అండ్ నోట్స్ ఇవ్వడం ద్వారా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయొచ్చు అనమాట జర్నల్ రైటింగ్కి. బేసికల్గా జర్నల్ రైటింగ్ అంటే మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది రాసుకోవడం. దాని ద్వారా మీరు ఓన్గా కూడా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కాన్సెప్ట్ మ్యాపింగ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ లెర్నింగ్ ఏ యూనిట్ స్టూడెంట్స్ డ్రా ఏ కాన్సెప్ట్ మ్యాప్. సో ఒక యూనిట్ని మనం నేర్చుకున్నాక పిల్లలు ఏం చేస్తారు, ఒక కాన్సెప్ట్ మ్యాప్ వేసుకుంటారు. ఓకే, స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ అబౌట్ హైరార్కీ, రిలేషన్షిప్స్, బ్రాంచింగ్ అండ్ క్రాస్ లింకేజెస్ ఆఫ్ వేరియస్ కాన్సెప్ట్స్ మే బి టెస్టెడ్. సో ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్ వల్ల స్టూడెంట్స్ అసలు ఉన్న కాన్సెప్ట్ని ఎలా అర్థం చేసుకున్నారు, హైరార్కీ అంటే ఆర్డర్గా ఎలా అర్థం చేసుకున్నారు, రిలేషన్షిప్స్ అర్థమయ్యాయా లేదా, బ్రాంచింగ్, క్రాస్ లింకేజెస్ ఏమైనా ఉన్నాయి, ఇలా వేరియస్ కాన్సెప్ట్స్ అనేటివి మనం టెస్ట్ చేయొచ్చు. ఆల్టర్నేటివ్లీ ఏ పార్షియల్ రిటన్ కాన్సెప్ట్ మ్యాప్ మే బీ ఆస్క్డ్ టు బీ కంప్లీటెడ్. సో కాన్సెప్ట్ మ్యాప్ అనేది ఫుల్గా రాయాలి. ఒకవేళ పార్షియల్గా రాసి ఉంటే దాన్ని కంప్లీట్ చేయమని కూడా అడగొచ్చు. ఓకే, సో కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటే ఒక కాన్సెప్ట్ని తీసుకుంటాం, దానికి కావాల్సిన రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నాయా, ఆర్డర్ ఏమైనా ఉందా, బ్రాంచింగ్స్ ఏమైనా ఉన్నాయా, క్రాస్ లింకేజెస్ ఏమైనా ఉన్నాయా అనేది చూస్తాం. ఓకే, ఫ్లో చార్ట్ టైప్లో ఉంటుంది, మీకు ఒక హెడ్డింగ్ అనేది ఉంటుంది, దానికి డిఫరెంట్ బ్రాంచెస్ తోటి కాన్సెప్ట్స్ అనేటివి ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు ట్రయాంగిల్లో టీటాస్ గురించి మీరు కాన్సెప్ట్ మ్యాపింగ్ వేయాలనుకున్నారనుకోండి, ఏం చేస్తాం, అక్కడ టీటా అనేసి పెట్టి 3 లైన్స్ గీసి సైన్ టీటా, కాస్ టీటా అండ్ అలాగే ట్యాన్ టీటా, దాని తర్వాత దానికి మళ్ళీ బ్రాంచెస్ అనేటివి ఉంటాయి కదా, 1/sin టీటా, అలాగే 1/cos టీటాని ఏమంటాం, అలాగే 1/tan టీటాని ఏమంటాం. సో వాటికి సంబంధించిన యాంగిల్స్ 0 degrees, 30 degrees, 60 degrees ఇలా. సో అది డయాగ్రామ్ ఫామ్లో వేయడం కాన్సెప్ట్ మ్యాపింగ్. సో ఉన్న కాన్సెప్ట్ యొక్క మొత్తం రిలేషన్ ఏదైతే ఉంటుందో, దాని చుట్టూ ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో, టాపిక్ యొక్క కాన్సెప్ట్, దాన్ని మ్యాప్ చేస్తామన్నమాట. ఓకే, అసెస్మెంట్ ఆఫ్ కాన్సెప్ట్ మ్యాప్స్ చూద్దాము. కాన్సెప్ట్ మ్యాప్స్ హ్యావ్ ప్రూవ్డ్ టు సర్వ్ యాజ్ యూస్ఫుల్ టూల్స్ ఫర్ అసెసింగ్ ద అటైన్మెంట్ ఆఫ్ సర్టెన్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ రిలయబుల్లీ అండ్ ఆబ్జెక్టివ్లీ. సో కాన్సెప్ట్ మ్యాప్స్ వల్ల మనము అసెస్ అనేది చేయొచ్చు. ఓకే, ఇక్కడ కూడా ఇవాల్యుయేషన్ అనేది జరగవచ్చు.
లెర్నింగ్ ఎలా ఉంది, ఆబ్జెక్టివ్స్ ఉన్నాయా, కరెక్ట్గా రీచ్ అవుతున్నాయా లేదా ఇలా. Students may be provided with a set of unlinked concepts with which they have to construct a map, or they may be asked to construct a concept map after the teacher has transacted a topic in order to assess their conceptual comprehension. సో కాన్సెప్ట్ని వాళ్ళు ఎంత బాగా అర్థం చేసుకున్నారనేది తెలుసుకోవడానికి టీచర్ ఇట్లా అన్లింక్డ్ కాన్సెప్ట్స్ ఇచ్చి దాన్ని కన్స్ట్రక్ట్ చేయమని అడగొచ్చు ఒక కాన్సెప్ట్ మ్యాప్ లాగా. లేదు అని అంటే మనం చెప్పిన టాపిక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కాన్సెప్ట్ మ్యాప్ ఏమని కూడా అడగొచ్చు. ఓకే, ఇక్కడ స్కోరింగ్ అనేది ఎలా ఉంటుందనేది ఒక పాయింట్స్లో ఇవ్వడం జరిగింది, అది చూద్దాం ఇప్పుడు. వ్యాలిడిటీ ఆఫ్ ప్రపోజిషన్స్ అండ్ రిలేషన్షిప్స్ కనెక్టింగ్ ద కాన్సెప్ట్స్. సో మనం కనెక్ట్ చేస్తాం కదా టాపిక్కి కాన్సెప్ట్స్ అనేటివి, అది ఎంతవరకు వ్యాలిడ్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కరెక్ట్నెస్ ఆఫ్ ద హైరారికల్ లెవెల్. టాప్ టు బాటంలో ఈ ఆర్డర్ అనేది ఉండాలి, అది కరెక్ట్గా ఉందా లేదా. ద వ్యాలిడిటీ ఆఫ్ క్రాస్ లింక్స్. సో ఒక టాపిక్కి ఇంకో టాపిక్కి క్రాస్ లింక్ చేసినప్పుడు ఆ క్రాస్ లింక్లో వ్యాలిడిటీ ఉందా, కరెక్టేనా అని. నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్టెంట్ ఆఫ్ లాటిట్యూడినల్ అండ్ లాంగిట్యూడినల్ బ్రాంచింగ్. లాటిట్యూడినల్ అంటే హారిజాంటల్గా, లాంగిట్యూడినల్ అంటే వర్టికల్గా. ఓకే, ఈ బ్రాంచింగ్ ఏదైతే ఉంటుందో కాన్సెప్ట్ మ్యాపింగ్లో దాని గురించి చూడాలి. అలాగే అప్రాప్రియేట్నెస్ ఆఫ్ జనరల్ అండ్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్. సో జనరల్ కాన్సెప్ట్ ఉంటుంది, దానికి స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయి, అవి ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయి అనేది అసెస్ చేయాలి పిల్లలు కాన్సెప్ట్ మ్యాపింగ్ చేసేటప్పుడు. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ ద టెస్ట్ హ్యావ్ బీన్ అడ్మినిస్టర్డ్, ద ఆన్సర్ షీట్ షుడ్ బి చెక్డ్ అండ్ the scores should be recorded on the permanent records of the school. సో ఏమంటున్నారు ఇక్కడ, మనకి టెస్ట్ అయిపోయిన వెంటనే ఆన్సర్ షీట్ అనేది చెక్ చేయాలి, స్కోర్స్ని చెక్ చేయాలి, అలాగే ఆ స్కోర్స్ని రికార్డ్ చేయాలి. ఓకే, అది కూడా పర్మనెంట్ రికార్డ్స్లో, స్కూల్లో ఉన్న పర్మనెంట్ రికార్డ్స్లో. ఈచ్ టీచర్ షుడ్ బీ గివెన్ కాపీస్ ఆఫ్ ద స్కోర్ రిపోర్ట్స్ ఫర్ ద ప్యూపిల్స్ ఇన్ హిస్ ఆర్ హర్ క్లాసెస్. ప్రతి ఒక్క టీచర్కి వాళ్ళ యొక్క స్టూడెంట్స్ యొక్క స్కోర్ రిపోర్ట్స్ అనేటివి కాపీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, యూజువల్లీ స్కూల్ హ్యావ్ సమ్ టైప్ ఆఫ్ పర్మనెంట్ రికార్డ్ ఫర్ ఈచ్ ప్యూపిల్ విచ్ ప్రొవైడ్ స్పేస్ ఫర్ రికార్డింగ్ స్టాండర్డైజ్ టెస్ట్ రిజల్ట్స్. యూజువల్గా మీరు చూసుకున్నట్టయితే స్కూల్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి సపరేట్ పర్మనెంట్ రికార్డ్ అనేది ఉంటుంది, అందులోనే ఈ స్కోర్ అనేది స్టాండర్డైజ్డ్గా మనం మెన్షన్ చేయొచ్చు. ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్ టు ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎన్హాన్సింగ్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్. సో ఫీడ్బ్యాక్ అనేది స్టూడెంట్స్కి కానివ్వండి, పేరెంట్స్కి కానివ్వండి ఇవ్వడం ద్వారా స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. స్టూడెంట్స్ సెల్ఫ్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ నీడ్స్ టు బి అసెస్డ్ అండ్ రిపోర్టెడ్. స్టూడెంట్స్కి కావాల్సిన నీడ్స్ ఏమైనా ఉన్నాయా, సెల్ఫ్ గ్రోత్ ఏదైనా ఉందా, ఇదంతా కూడా అసెస్ చేసి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. గివింగ్ ర్యాంక్ టు ద స్టూడెంట్స్ షుడ్ బి అవాయిడెడ్. ర్యాంక్స్ ఇవ్వడం అవాయిడ్ చేయాలి, ఫీడ్బ్యాక్ మీద మనం దృష్టి అనేది పెట్టాలి. ఓకే, ద ఫీడ్బ్యాక్స్ రిగార్డింగ్ స్టూడెంట్స్ గివెన్ టు దేర్ పేరెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మార్క్స్ ఆర్ గ్రేడ్స్ ఫెయిల్ టు ఇన్ఫార్మ్ ద స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్స్. ఒకవేళ మీరు మార్క్స్ ద్వారా, గ్రేడ్స్ ద్వారా పేరెంట్స్కి ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి స్టూడెంట్స్ గురించి, దాంట్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఇంప్రూవ్మెంట్ అనే స్కోప్ తగ్గిపోతుంది. ఓకే, ఏమంటున్నారు ఇక్కడ, అందుకే ఇట్ ఈస్ బెటర్ టు గివ్ క్వాలిటేటివ్ ఫీడ్బ్యాక్ ఆన్ ద వర్క్ డన్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ ఆన్ కంటిన్యూస్ బేసిస్. అందుకే క్వాంటిటేటివ్ మార్క్స్ను గ్రేడ్స్ ద్వారా కాకుండా క్వాలిటేటివ్ ఫీడ్బ్యాక్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు ఒక్కొక్క సబ్జెక్ట్లో అనేది ఇస్తే అప్పుడు డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది, అది కూడా కంటిన్యూస్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫైనల్లీ స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఇన్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ నీడ్స్ టు బి కన్సాలిడేటెడ్ ఆన్ ద రిపోర్ట్ కార్డ్. సో స్టూడెంట్స్ ఈ మ్యాథమెటిక్స్ అనేది నేర్చుకున్నప్పుడు ఈ ప్రోగ్రెస్ ఇన్ లెర్నింగ్ అనేది రిపోర్ట్ కార్డులో ఇవ్వాల్సి ఉంటుంది. మనం మ్యాథ్స్ పెడగాజీ గురించి చదువుతున్నాం కాబట్టి మ్యాథ్స్ గురించి చెప్తున్నారు. ఈచ్ స్టూడెంట్ కెన్ ఆల్సో అసెస్ హర్ సెల్ఫ్ అండ్ ఇంక్లూడ్ దిస్ యాజ్ సెల్ఫ్ అసెస్మెంట్ ఇన్ ద రిపోర్ట్ కార్డ్. సో రిపోర్ట్ కార్డులో వాళ్ళని వాళ్ళు అసెస్ చేసుకొని కూడా సెల్ఫ్ అసెస్మెంట్ అనే కాన్సెప్ట్ రిపోర్ట్ కార్డులో ఇవ్వచ్చు అనమాట. అనాలిసిస్ ఆఫ్ వేరియస్ ఏరియాస్ ఆఫ్ లెర్నింగ్ సచ్ యాజ్ ప్రాసెస్ మ్యాథమెటికల్ స్కిల్స్ అండ్ యాటిట్యూడ్, ఇంట్రెస్ట్ అండ్ ఇంక్వైరీ కెన్ ఆల్సో బీ ఇంక్లూడెడ్ ఆన్ ద రిపోర్ట్ కార్డ్. సో వేరియస్ ఆస్పెక్ట్స్ మనము ఇంక్లూడ్ చేయొచ్చు రిపోర్ట్ కార్డులో. ఓన్లీ మార్క్స్ గ్రేడింగ్ కాకుండా మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, మ్యాథమెటిక్స్ యాటిట్యూడ్ ఉందా లేదా ఇలా. ఓకే, దిస్ వుడ్ అసిస్ట్ స్టూడెంట్స్ బై పాయింటింగ్ అవుట్ ద ఏరియాస్ ఆఫ్ ద స్టడీ దట్ దే మేక్ రిగార్డింగ్ వాట్ టు స్టడీ ఫర్దర్. సో దీని ద్వారా ఎక్కడ వాళ్ళు
కొంచెం తక్కువగా ఉన్నారు, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే అవగాహన వస్తుంది. ఓకే, పొజిషన్ పేపర్ ఆన్ ఎగ్జామినేషన్ రిఫార్మ్ NCERT 2006 రికమెండ్స్ దట్ ద వర్డ్ ఫెయిల్ షుడ్ నాట్ అపియర్ ఆన్ మార్క్ షీట్. సో మనకి ఈ ఫెయిల్ అనే వర్డ్ మార్క్ షీట్లో ఉండకూడదు అనేసి ఎగ్జామినేషన్ రిఫార్మ్ NCERT 2006లో పొజిషన్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఓకే, ఇట్ క్యాన్ బి రిప్రజెంటెడ్ బై ఫ్రేజెస్ సచ్ యాజ్ అన్సాటిస్ఫాక్టరీ ఆర్ బెటర్ నీడ్స్ మోర్ వర్క్ టు అటైన్ డిజైర్డ్ స్టాండర్డ్స్. సో ఈ ఫెయిల్ అనే వర్డ్ని అన్సాటిస్ఫాక్టరీ అనే వర్డ్ తోటి లేదా బెటర్ నీడ్స్ మోర్ వర్క్ అనే వర్డ్ తోటి రీప్లేస్ చేయడం జరిగింది. The word fail carries social stigma and often victimizes a student for systematic deficiencies in teaching, textbook availability, etc. సో ఈ వర్డ్ ఫెయిల్ ఏదైతే ఉందో దాని అసలు మీనింగ్ కాకుండా ఇంకా కావాల్సిన లేదా అక్కర్లేని మీనింగ్లు కూడా మనకి సొసైటీలో ఉన్నాయి కాబట్టి ఈ ఫెయిల్ అనే వర్డ్ వాడకూడదు అనేసి అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెజర్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అచీవ్మెంట్స్. The achievement of the students is mostly measured and recorded in terms of marks. సో మీరు చూసుకున్నట్టయితే ఎక్కువగా మార్క్స్ తోటే మెజర్ చేస్తున్నారు పిల్లల యొక్క అచీవ్మెంట్స్ అనేటివి. దిస్ ఈజ్ బీయింగ్ క్యారీడ్ అవుట్ బై వేస్ ఆఫ్ అవార్డింగ్ న్యూమరికల్ మార్క్స్ ఆన్ అన్ ఇంటర్వెల్ స్కేల్ దట్ రన్స్ ఫ్రమ్ 0 to 100. సో ఇది ఎలా క్యారీ చేస్తున్నారు ఈ మార్క్స్ సిస్టమ్ అనేది, 0 to 100 అనే ఇంటర్వెల్ స్కేల్ ఉంటుంది, దాని మీద న్యూమరికల్ మార్క్స్ అనేటివి ఇస్తారు. The comparison of students' performance from subject to subject and from year to year is not possible. మనకి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఇయర్ టు ఇయర్ కంపారిజన్ చేయాలంటే అది పాసిబుల్ కాదు. ఇట్ ఈస్ బికాస్ నైదర్ ద 0 నార్ ద 100 ఆర్ అబ్సల్యూట్. ఎందుకంటే 0 అబ్సల్యూట్ కాదు, 100 అబ్సల్యూట్ కాదు. అంటే కరెక్ట్గా మనం 0 అని చెప్పలేము, 100 అని చెప్పలేము. 0 does not indicate nothingness and 100 does not indicate the perfection in achievement. సో 0 అంటే ఏమీ లేదని కాదు, 100 అంటే పర్ఫెక్షన్ అని కాదు. ఇంకా చూసుకుంటే దిస్ లిమిటేషన్ రిజల్ట్స్ ఇన్ వేరియేషన్స్ ఇన్ స్ప్రెడ్ ఆఫ్ స్కోర్స్ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో ఈ లిమిటేషన్ ఏదైతే ఉందో 0 అంటే 0 అనే కాదు, ఏం లేదనే కాదు, 100 అంటే పర్ఫెక్షన్ అని కాదు, ఈ లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరియస్ స్కోర్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్కి ఇచ్చేలాగా అవుతుంది. Further, the measurement error may vary and as such comparison on the basis of variation of 1 or 2 marks is not justified. సో ఈ డిఫరెంట్ మార్క్స్ రావడం వల్ల ఏదైతే జరుగుతుందంటే మనకి ఎర్రర్ అనేది అక్కర్ అవ్వచ్చు మెజర్మెంట్లో, ఎందుకంటే 1 or 2 మార్క్స్ ద్వారా ఈ వేరియేషన్ అనేది వచ్చేస్తుంది కంపారిజన్లో. సో అది మనం యాక్సెప్ట్ చేయలేం. దిస్ షార్ట్ కమింగ్ క్యాన్ బీ ఓవర్కమ్ ఇఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఎబిలిటీ బ్యాండ్స్ దట్ రిప్రజెంట్ రేంజెస్ ఆఫ్ స్కోర్స్. సో ఈ 1-2 మార్క్స్ వేరియేషన్స్ ఏదైతే ఉందో ఈ షార్ట్ కమింగ్, ఈ ప్రాబ్లం అనేది మనం ఓవర్కమ్ అవ్వచ్చు ఈ స్కోర్స్ అనేటివి రేంజ్ అనేది మనం డిఫరెంట్గా ఇస్తే. ఓకే, సో రేంజెస్ ఆఫ్ స్కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. ద NPE 1986 రికమెండెడ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ గ్రేడ్ సిస్టమ్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ అచీవ్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో అందుకే ఈ మార్క్స్ ద్వారా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయనే NPE 1986 ఏం రికమెండ్ చేసింది, మనకి గ్రేడ్ సిస్టమ్ అనేది రికమెండ్ చేసింది స్టూడెంట్స్ని అసెస్ చేయడానికి. ఓకే, సో క్వాలిటేటివ్ అసెస్మెంట్ ఈజ్ ద బెస్ట్ థింగ్ మార్క్స్ను గ్రేడ్స్ కంటే. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్లో ల్యాబొరేటరీ వర్క్ అనే టాపిక్ స్టార్ట్ చేశాము. దాంతోపాటుగా ఇంటర్వ్యూ గురించి చూసాము, జర్నల్ రైటింగ్ గురించి చూసాము, కాన్సెప్ట్ మ్యాపింగ్ గురించి చూసాము, రిపోర్ట్ అండ్ రికార్డ్ గురించి చూసాము, అండ్ అలాగే మెజర్మెంట్ ఆఫ్ అచీవ్మెంట్స్ గురించి చూసాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మెన్షన్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. యాజ్ యూజువల్ ఈ మొత్తం నోట్స్ కూడా PDF రూపంలో మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ కోసం అన్న లైక్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియో పెట్టిన ప్రతిసారి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే. ఓకే, సో మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మెన్షన్ చేయొచ్చు, ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చు, సజెషన్స్ అనేది ఇవ్వచ్చు. మేము మ్యాక్సిమం వీడియోస్ తీసుకురావడానికి చూస్తాము. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.